మీరు లే ఆఫ్లో పార్ట్ అవ్వకూడదు అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ అట్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్లో. మేము ఇలా రీటైల్ ట్రైనింగే కాకుండా అంటే ఫ్రెషర్స్ వచ్చిన తర్వాత ఓన్లీ గ్రాడ్యుయేషన్స్ బిఎస్సి కానీ బీటెక్ కానీ లేకపోతే వేరే ఏ గ్రాడ్యుయేషన్ తీసుకున్నా కూడా మన దగ్గరకు వచ్చి పిల్లలు నేర్చుకుంటుంటారు. అలానే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయి. దేనికో తెలుసా? కార్పొరేట్ ట్రైనింగ్స్ అని. వి సపోర్ట్ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఆల్సో. సో వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్స్ కి ఏదైతే ఉన్నాయో ఏజ్ ఓల్డ్ టెక్నాలజీస్ లో ఉన్నాయి అండ్ ఈవెన్ దే వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ దేర్ కరెంట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆటోమేషన్ వీ కెన్ డూ త్రూ ఏఐ అనమాట. కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఏఐ నాలెడ్జ్ లేదు కదా, బికాస్ దే హ్యావ్ అరౌండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు అప్స్కిల్ అవ్వలేదు బయట ఆన్ దేర్ ఓన్. సో కంపెనీయే ముందుకు వచ్చి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చేసేసి మాకి ప్రపోజల్ పెట్టారనమాట. వీ హ్యావ్ 100 member టీమ్. సో వాళ్ళకి మాకు డేటా సైన్స్ ట్రైనింగ్ కావాలి అని చెప్పేసి ఇలా మేము ఒక 10 to 12 కంపెనీస్ కి కరెంట్లీ వీఆర్ ప్రొవైడింగ్ కార్పొరేట్ ట్రైనింగ్ ఆల్సో ఫర్ దేర్ ఎంప్లాయీస్. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే ఒకవేళ జాబ్స్ పోయేలాగా ఉంటే కంపెనీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది ఏఐ ట్రైనింగ్స్ మీద ఎస్పెషల్లీ? సో అది అనేది రాంగ్ సువర్ణ గారు, బయట ఉన్నది. బట్ రియాలిటీ అనేది డిఫరెంట్గా ఉన్నది. ఓకేనా? సో కార్పొరేట్ ట్రైనింగ్స్లో కంపల్సరీ వాళ్ళ ఎంప్లాయీస్ని అప్గ్రేడ్ చేయాలని ప్రతి కంపెనీ చూస్తుంది. సో కంపెనీ వచ్చి మీకు ఒకవేళ మీరు అప్స్కిల్ అవ్వలేదనుకో ఆబ్వియస్లీ లే ఆఫ్స్ అనేది అలాంటివి జరుగుతుంది. మీరు లే ఆఫ్లో పార్ట్ అవ్వకూడదు అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం వేర్ యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ రిలేటెడ్ స్కిల్స్. ఆర్ ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. ఏ టూల్ దేనికి యూస్ చేయాలో చాలా మందికి క్లారిటీ లేదు. సో వాటిపైన ట్రైనింగ్ తీసుకుంటే మనకి ఈ లే ఆఫ్స్ అనేది ఉండవు అండ్ ఫ్రెషర్స్కి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది నేను మళ్ళీ రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే వీఆర్ డైలీ వర్కింగ్ ఆన్ దట్, రైట్? సో అందుకని చెప్పేసి